బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మరొకసారి మీకు అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరికూ మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన మోషే గారు వ్రాసిన ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 63వ వచనము నుండి 67వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాము. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుస్తున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పెను. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము రిబ్కా ఇస్సాకు కొరకు ఎలాగూ వధువుగా సిద్ధపరచబడి ఆయన ఎదుటకు తీసుకొని రాబడి ఉన్నది అనే సంగతిని తెలియజేస్తూ రెండో రాకడకు సిద్ధపడే పెండ్లి కుమార్తె సంఘము ప్రభు ఎదుటకు తీసుకొని రాబడే ముందు ఎలా సిద్ధపడాలి అనేది ఈ దినమందు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనము ఈ దినము చెప్పుకుని వాక్యం ఏమై ఉన్నది అంటే వధువు సిద్ధపడుట. వధువు ఎలా సిద్ధపడాలి అనేది ఈ రిబ్కా సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినము మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, మనము చూచినట్లయితే పెండ్లి కుమారుడైన ఇస్సాకు గారు తన దేశంలో ఉన్నాడు. పెండ్లి కుమార్తె అయిన రిబ్కా తన తల్లిదండ్రుల యొద్ద వేరే దేశంలో వేరే ప్రాంతంలో ఉన్నది. వీరిద్దరూ విడివిడిగా ఉన్న వారిని కలపడానికి రిబ్కాను వెతకటానికి ఎలియాజరు అనే దాసుడు బయలుదేరిన వాడుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే అబ్రహాము గారు ప్రమాణం చేయించుకున్నారు ఎలియాజరుతో. ఇదిగో, నేను నివసించిన దేశంలో నా కుమారునికి భార్యను తీసుకొని రావద్దు, నా పితరుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకొని రమ్ము అని ప్రమాణము చేయించుకొని పంపించిన వారుగా ఉన్నారు. గనుక ఎలియాజరు అనే దాసుడు కనాను దేశములో ఉన్న పెండ్లి కుమార్తెలను చూడక అబ్రహాము గారి యొక్క దేశమునకు వెళ్ళిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎలియాజరు గారు వెళ్ళడానికి వెళ్ళారు, కానీ మొదటిగా ఆయన చేసిన పని ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఆయన ఒక ప్రాంతమునకు వెళ్ళిన తరువాత అక్కడ బావి యొద్ద అందరూ తన మందలను మేపుటకు, మందలకు నీళ్లు పెట్టుటకు బావి యొద్దకు మందలను తోలుకొని వస్తూ ఉన్నారు అనేక మంది కాపరులైన వారు. అక్కడ ఎలియాజరు గారు ఒంటెలను మోకరింపజేసి తాను కూడా మోకరించి తన దాసులను కూడా మోకరింపజేసి దేవునికి మొదటిగా ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ప్రార్థన చేస్తూ, అయ్యా, నాకు నా యజమానుడు అప్పగించిన పని సజావుగా ఎలా జరుగుతుంది, నాకు ఎలా తెలుస్తుంది, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ తన అంతరంగములో ఒక తీర్మానము చేసుకున్నవారుగా ఉన్నారు. ఎవరైతే దాహమునకు నాకు నీళ్ళిమ్మని అడిగితే నీళ్ళిస్తారో, అంతేకాకుండా నీకును నీ ఒంటెలకును నీళ్లు పోస్తాను, ఇదిగో త్రాగండి అని ఏ కుమార్తె
కడవను దించి నీళ్లు పోస్తుందో, దాహము తీరుస్తుందో, ఆమె నా యజమానుని యొక్క కుమారునికి భార్య అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఎలియాజరు గారు ఒక తీర్మానం చేసుకొని ప్రార్థనను ముగించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సంగతులన్నీ మనకు తెలుసు. ఆయన ప్రార్థన చేయుట ముగించగానే రిబ్కా కడవను పట్టుకొని వచ్చింది, బావిలోనికి దిగింది, ఒక కడవతో నీళ్లు ముంచుకొని తీసుకొని వచ్చింది. ఆయన అనుకున్నట్లుగానే ఆయన అడుగుతూ ఉన్నారమ్మా, నాకు దాహమునకు నీళ్లు ఇయ్యి అంటే ఆమె ఏమాత్రము ఆలస్యము చేయకుండా త్వరగా కడవను దించి త్వరగా ఆయనకు దాహము ఇచ్చినట్టుగా మనము ఆదికాండము 24వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన అడిగిన వెంటనే ఏమాత్రము ఆలస్యము చేయకుండా త్వరగా అనే మాట ఈ రిబ్కా వధువుగా సిద్ధపడే కార్యక్రమంలో ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని పనులు చేసేటప్పుడు రాకడకు సిద్ధపడే పెండ్లి కుమార్తె సంఘము దేవుని పనుల విషయంలో ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా త్వరగా రిబ్కా వలె చేసేదిగా ఉండాలి. అలాంటి వారే పెండ్లి కుమార్తెగా వధువుగా సిద్ధపడతారు అనేది ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఆదికాండము 24వ అధ్యాయం 20వ వచనములో మనం చూసినట్లయితే ఆయన నాకు దాహానికి ఇచ్చి ఒంటెలకు కూడా నీళ్లు పోస్తే ఆమె పెండ్లి కుమార్తె అవుతుంది అని మనసులో అనుకున్నారు కనుక ఆ ప్రకారమే ఈ రిబ్కా త్వరగా ఆ భుజం మీద ఉన్న కడవను దించి ఆయనకి దాహానికి ఇచ్చింది. మిగిలిన నీళ్లు గాడిలో పోసి ఒంటెలు త్రాగేంత వరకు కూడా నీళ్లను తోడి పోసినట్లుగా మనము 20వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా త్వరగా అనే మాట కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఒక మనిషికి నీళ్లు పోయడం పెద్ద కష్టమైన పని కాదు. మహా అయితే ఎంత త్రాగుతారు? ఆయనతో ఉన్న సేవకులతో కలిపి ఒక కడవ నీళ్లు తాగుతారనుకోండి. ఒంటెలు ఒకసారి నీళ్లు తాగితే 6 నెలల వరకు వాటికి నీళ్లు త్రాగవలసిన అవసరం లేదు అని మనకు తెలుసు. అయితే ఈయన కూడా వచ్చిన ఒంటెలు ఎన్ని నీళ్లు త్రాగుంటాయి? ఎన్ని కావాలి? ఆమె పని వైపు చూడలేదు, శ్రమ వైపు చూడలేదు, కానీ దాహము తీర్చాలి, వారికి నేను సహాయం చేయాలి, వారికి వాటికి దప్పిక తీర్చాలనే ఆలోచనతో త్వరగా కడవను దించింది, గడిలో నీళ్లు పోసింది, ఒంటెలకు కడుపారా త్రాగిందాకా నీళ్లు తోడి పోసింది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవదాసయ్య గారు అంటారు, పెండ్లి కుమార్తె సంఘము ఇదిగో ఏ పని చేసినా త్వరగా చేయాలి, అలాగే శ్రమ అనుకోకుండా ప్రారంభించిన పని ముగింపు వరకు చేయాలి. పెండ్లి కుమార్తె వరుసలో ఉండేవారు ఎలా ఉండాలి అంటే, మీరు మొదలుపెట్టిన పని ఏదైనా కానీ రాకడ పర్యంతము ఆగకుండా చేయవారుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అలా ఉన్నవారే మహిమేఘం ఎక్కగలిగిన అంతస్తును సంపాదించుకుంటారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనము చూచినట్లయితే త్వరగా కడవను దించింది, ఎలియాజరుకు దాహానికి ఇచ్చింది, అలాగే ఒంటెలకు కూడా దాహము తీర్చింది ఈ రిబ్కా. అలాగే మనం గమనించినట్లయితే ఈమె దప్పిక తీర్చినందుకు గాను ఎలియాజరు గారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే బంగారు నగలను ఇచ్చిన వారుగా ఉన్నారు. అరతొలము బంగారు ముక్కు కమ్మి చేతులకు 10 తులముల బంగారు కడియములను ఆమెకు ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కష్టపడి పని చేసింది. కష్టపడి చేసిన పనిని బట్టి ఎలియాజరు గారి యొక్క మనస్సును ఆమె సంతోషపెట్టింది, మనస్సును దోచుకుంది గనుక ఆయన సంతోషంతో నగలను ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని పనిని
త్వరగా చేస్తారో, శక్తి వంచన లేకుండా ముగింపు వరకు చేస్తారో వారే దేవుని మనసును సంతోషపెట్టేవారుగా ఉంటారు. దేవుని యొద్ద నుండి బహుమానాలు పొందేవారుగా ఉంటారు. ఇక్కడ ఎలియాజరు గారు ఎలా ఉన్నారు అని అంటే పరిశుద్ధాత్మ తండ్రికి ముంగుర్తుగా ఉన్నారు. మనం చూస్తే అబ్రహాము గారు ప్రమాణం చేయించుకొని నా కుమారునికి ఇదిగో పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని దాసుడైన ఎలియాజరు గారిని పంపించారు. అబ్రహాము గారు ఏమో తండ్రి అయిన తండ్రికి గుర్తుగా ఉన్నారు. అలాగే ఇస్సాకు అనబడే పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నారు. సేవకుడైన ఎలియాజరు పరిశుద్ధాత్మ తండ్రికి ముంగుర్తుగా ఉన్నారు. ఈ దినముల్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రి సంఘమునకు పరిశుద్ధాత్మ వరములు అనే నగలను ఇస్తూ ఉన్నారు. ఇంకా మనము చూసినట్లయితే ఆయన నగలు ఇచ్చిన తర్వాత అంటున్నారు, అమ్మా ఇదిగో నాకును నా పశువులకును నా కూడా వచ్చిన పనివారికిని మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగినప్పుడు ఆమె మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాను అని అనకుండా, అయ్యా మీకును మీ పశువులకును మేతయు గడ్డియు ఉన్నది, అలాగే ఇదిగో మీరు ఉండడానికి బస చేయడానికి స్థలము కూడా ఉన్నది అని సమాధానం ఇచ్చినదిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రముగా ఆమె ఇదిగో మేము బస ఏర్పాట్లు చేస్తాము, మిమ్మల్ని చేర్చుకుంటాము అని చెప్పినదిగా ఉన్నది ఈ రిబ్కా గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడకు సిద్ధపడే దేవుని పిల్లలు, క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ తండ్రిని చేర్చుకునేవారుగా ఉండాలి. అందుకనే దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, అబ్బాయి మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అని చెప్పిన వారుగా ఉన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఇప్పుడు క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మను కుమ్మరించిన వారుగా ఉన్నారు గనుక ఇప్పుడు క్రైస్తవ సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ తండ్రి కాలములో ఉన్నది గనుక పరిశుద్ధాత్మ తండ్రిని ఎవరు చేర్చుకుంటారో, పరిశుద్ధాత్మ తండ్రికి వారి యొక్క హృదయములోనూ జీవితములోనూ గృహములోనూ స్థలమిస్తారో వారిలోనికి వచ్చి ఆయన నివసించువారై ఉన్నారు. అలాగే మనలో ఉంటారు, మనతో కూడా ఉంటారు. ఇది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అందుకనే ప్రభువు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనములో తెలియజేస్తూ ఉన్నారు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతనితోనూ అతను నాతోనూ కూడా కలిసి భోజనం చేస్తాము అని. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ తండ్రి ఈ కాలంలో ఏం చేస్తూ ఉన్నారు అంటే సువార్త ప్రకటన ద్వారా, వాక్యము ద్వారా మన హృదయమును తట్టుచున్నారు. స్థలమున్నదా, నన్ను రాణిస్తారా లోపలికి అని. అలాగే ఈ పాటల ద్వారా మాట్లాడుతారు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్వరము ద్వారా, దర్శనము ద్వారా, అలాగే కళల ద్వారా అలాగే ఎదుటి వ్యక్తులు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో ఉండి మాట్లాడటం ద్వారా ఇలాగూ దేవుడు మనతో మాట్లాడి మనలో నివసించడానికి, మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ నీ దగ్గర నా కొరకు స్థలమున్నదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు రిబ్కా గారు స్థలమున్నదా అన్నప్పుడు అయా స్థలమున్నది అని చెప్పింది. ఎవరి సలహా కూడా అడగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడకు సిద్ధపడి విశ్వాసి తనంతట తానే నిర్ణయం తీసుకోవాలి. ప్రభువు నాకు కావాలి, ప్రభువుకి నా అంతరంగంలో నేను స్థలం ఇస్తాను, ఆయన నాలో ఉండాలి, నాతో ఉండాలి, ఆయన నేను కలిసి బ్రతుకుతాము అనే నిర్ణయము ఎవరంతట వాళ్ళు తీసుకొని ప్రభువుని చేర్చుకున్న ఎడల ఆయన రెండవ రాకడకు మనలను
సిద్ధముచ్చేవారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాదు, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాదు, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును స్థిరజీవము కృపను, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరు ప్రభువుని చేర్చుకుంటారో వారిని నిత్య జీవానికి ప్రభు తీసుకొని వెళ్తారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇదిగో పరిచర్య చేసిన ఈమె ఈ రిబ్కా గారు ఏం చేశారు అంటే ఎలియాజరు గారికి బసను ఏర్పాటు చేశారు. ఎలియాజరు గారిని చేర్చుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన పనివారిని చేర్చుకున్నారు. వారికి బస ఏర్పాటులు చేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆమె పరిగెత్తుకొని పోయి తన తల్లికి బంధువులకు ఈ మాటలు చెప్పింది. అయ్యా, ఎవరో అబ్రహాము శారా అనే మన బంధువుల యొక్క సేవకుడంట వచ్చాడు, నేను నీళ్లు పోసాను, ఆయన మీ యొద్ద బసకు స్థలం ఉన్నదా అని అడిగారు, ఉన్నదని చెప్పాను అని చెప్పినప్పుడు వారన్నారు, తీసుకొని రా వాళ్ళని అని. వెంటనే రిబ్కా లాబాను గారు ఇద్దరూ కలిసి ఎలియాజరు గారిని ఎదుర్కొని ఇంటికి తోడుకొని వచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని చేర్చుకునే విషయంలో మనము ఏమాత్రం సందేహించకుండా చేర్చుకొనాలి. దేవుని సేవకులను చేర్చుకునే విషయంలో సందేహించకుండా చేర్చుకొనాలి. వీరు చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ఎలియాజరు గారు అంటూ ఉన్నారు, అసలు నేను ఎందుకు వచ్చాను అని అంటే పెండ్లి కుమార్తె కోసం వచ్చాను. నేను మీ ఇంటిలో భోజనం చెయ్యకముందు నేను వచ్చిన పని చెప్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఇదిగో నా యజమానునికి కుమారుడు ఉన్నాడు, ఆయనకు పెండ్లి కుమార్తె కావాలి. ఇదిగో నేను ప్రార్థన చేసుకున్నాను ఈ బావి దగ్గర ఉన్నప్పుడు, ఇదిగో ఎవరు నాకు దాహానికి ఇచ్చి నా ఒంటెలకు కూడా దాహము తీరుస్తుందో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అవుతుందని నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చాలించిన అనంతరము ఈ రిబ్కా ఇదిగో నాకు దాహానికి ఇచ్చింది, ఒంటెలకు ఇచ్చింది, కాబట్టి ఈమె నా యజమానుని యొక్క కుమారునికి భార్య అని నేను నమ్ముచున్నాను. కనుక ఇదిగో ఈ అమ్మాయిని మాతో పంపడానికి మీరు ఇష్టపడిన ఎడల మేము భోజనం చేస్తాము అని వారు అడిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వారంటూ ఉన్నారు, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము గనుక ఆమె యొక్క అభిప్రాయాన్ని మనం అడుగుదాం. ఆమె నేను వస్తాను అంటే తీసుకుని వెళ్ళండి, మాకేమీ అభ్యంతరం లేదు అని రిబ్కా యొక్క తల్లిదండ్రులను అలాగే తన సహోదరుడైన లాబానును మాట్లాడిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సరే రిబ్కా గారు ఒప్పుకున్నారు, నాకు ఇష్టమే అని చెప్పి ఒప్పుకున్నప్పుడు ఆ ఎలియాజరు గారు ఏం చేశారు అంటే ఆదికాండం 24:53 సేవకుడు వెండి నగలను బంగారు నగలు వస్త్రములు తీసుకొని రిబ్కాకి ఇచ్చాడు. తన బంధువులకు తల్లిదండ్రులకు కూడా నగలను ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈమె మా పెండ్లి కుమార్తె, ఈమెను మేము పెండ్లి కుమార్తెగా అంగీకరిస్తూ ఉన్నాము అని చెప్పడానికి గుర్తుగా నగలను ఇచ్చి వస్త్రములను ఇచ్చి అప్పుడు ఎలియాజరు గారు భోజనం చేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ తండ్రికి ఎలియాజరు గారు ముంగుర్తుగా ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నాము కదా. ఈ కాలములో కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరైతే పరిశుద్ధాత్మ తండ్రిని అంగీకరిస్తారో, ఆయన ఆత్మ నడిపింపును బట్టి నడుస్తారో వారికే పెండ్లి వస్త్రమును ఇచ్చేవారై ఉన్నారు. వారికే వెండి నగలు బంగారు నగలనబడే పరిశుద్ధాత్మ వరములను ఇచ్చి పెండ్లి కుమార్తెగా తయారు చేయవారై ఉన్నారు. మనము చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, అబ్బాయి నేను వెళ్తూ ఉన్నాను, ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి ఏం చేస్తారో తెలుసా, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఒప్పుకొన చేస్తారు అని చెప్పారు. ఈ మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఈ కడవరి కాలంలో మనుషుల హృదయములలోనికి వచ్చి మొదటిగా ఆయన చేసే పని ఏంటంటే పాపమును గూర్చి ఒప్పుకునేటట్లు చేస్తారు. ఇదిగో వారి యొక్క సమస్తమైన పాపములను వారి జ్ఞాపకం చేసుకుని దేవానను క్షమించండి అని అడిగేటట్టు చేస్తారు. అలాగే కష్టమైన నష్టమైన నీ కొరకే నిలిచి ఉంటాను, ఇదిగో నిన్ను నమ్ముతాను అని నీతి కలిగిన వారుగా ఉండడానికి స్థిరపరుస్తారు. అలాగే అంత్యదినమున తీర్పు ఉన్నది, దేవునికి నేను ఒప్పచెప్పవలసిన వ్యక్తినై ఉన్నానని వారంతటి వారు తెలుసుకునేటట్లు చేస్తారు పరిశుద్ధాత్మ తండ్రి. ఇలాగూ తెలుసుకున్నట్లు చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారంటే ఆ వ్యక్తిలో ఉంటారు, ఆ వ్యక్తితో కూడా ఉంటారు. ఉండి రక్షణ భాగ్యమును అందించటం మాత్రమే కాకుండా రాకడ భాగ్యమును కూడా అందిస్తారు, రాకడకు కూడా తయారు చేస్తారు. ఎలియాజరు గారు రిబ్కాను తయారు చేసినట్లుగా దేవుడు ఏం చేస్తారు అంటే పరిశుద్ధాత్మ అనే వరములను ఇస్తారు. మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో పరిశుద్ధాత్మ వరములను గూర్చి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆత్మ ఒక్కడే ఆ ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేస్తూ ఉన్నాడనే మాట మనకు కనబడుతూ ఉన్నది. కనుక ఈ కడవరి కాలంలో ఎవరు రెండవ రాకడకు ఎత్తబడాలనే ఆశ కలిగిన వారుగా ఉంటారో, రిబ్కా వలె పరిశుద్ధాత్మ తండ్రిని ఎవరు చేర్చుకుంటారో, ఆయన చెప్పినట్టు చేస్తారో, ఆయన మనసుకు నచ్చినట్టుగా నడుచుకుంటారో వారికి పరిశుద్ధాత్మ వరములను ఇచ్చి వారే రెండవ రాకడకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడువారై ఉన్నారు. మనం గమనించినట్లయితే దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, పెండ్లి కుమార్తెగా తయారు కావలసిన వారు ఎలా ఉండాలంటే ఇదిగో ప్రార్థనాపరులుగా ఉండాలి, ప్రవర్తనాపరులుగా ఉండాలి, సన్నిధి పరులుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రవర్తన కూడా బాగుండాలి, అలాగే సన్నిధి పరులుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ పెండ్లి కుమార్తెగా ఉన్న రిబ్కాకు ఎలియాజరు గారు వెండి నగలు ఇచ్చారు, బంగారు నగలు ఇచ్చారు, వస్త్రములను కూడా ఇచ్చారు. ఎవరు సన్నిధి పరులుగా, ప్రార్థనా పరులుగా, ప్రవర్తనా పరులుగా ఉంటారో వారికే దేవుడు భూమి మీద ఉండగానే పెండ్లి వస్త్రమును ఇస్తారు, పెండ్లి నగలను కూడా ఇస్తారు. మనము చూస్తే రిబ్కా ఇస్సాకు యొద్దకు తోడుకొని పోకమునుపే తన తండ్రి ఇంటిలో ఉండగానే ఆమెకు బంగారు నగలను, వెండి నగలను, వస్త్రములను ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రభు పరలోకములో ఉన్నారు, ఆయన మధ్యాకాశంలో మేఘం మీదకి రాబోతూ ఉన్నారు. ఆయన రాకమునిపే ఇదిగో పెండ్లి కుమార్తె సంఘముగా తయారు కావలసినటువంటి వారికి దేవుడు భూమి మీద ఉండగానే సన్నిధి గదిలో, ప్రార్థనా గదిలో పెండ్లి వస్త్రములను, పెండ్లి నగలను ఇచ్చి అలంకరించు వారై ఉన్నారు. గనుక వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, రెండవ రాకడకు నీవు సిద్ధపడాలి అంటే ప్రార్థనాపరురాలుగా ఉండాలి, ఇదిగో ప్రవర్తనాపరురాలుగా ఉండాలి, సన్నిధి పరురాలుగా ఉండాలి. ఈ 3 లక్షణములు కలిగి ఉంటే సన్నిధి గదిలో దేవుడు నీకు పెండ్లి వస్త్రమును, పెండ్లి నగలను ఇచ్చి పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయవారై ఉన్నారు. అలాగే ఇవన్నీ ఇచ్చిన తర్వాత వారు ఆ రాత్రి బస చేసిన తర్వాత అంటున్నారు, అయ్యా మరి అమ్మాయిని మేము తీసుకెళ్తాము అంటే రిబ్కాని అడగండి, ఆమె వస్తానంటే తీసుకొని వెళ్ళండి అని అంటే రిబ్కా అని ఎలియాజరు గారు అడుగుతూ ఉన్నారు. అమ్మా వెళ్దామా అంటే అవును నేను వస్తాను అని చెప్పింది. ప్రియమైన దేవుని బిడలారా, ఎదురు మాట్లాడకుండా ఎలియాజరు గారికి ఏమీ అయ్యా 2 రోజులు ఉంటాను అనేది చెప్పకుండా వెంటనే లోబడి వెంటనే ఆయనను వెంబడించింది. రిబ్కా ఇస్సాకు యొద్దకు తీసుకొని రాబడింది. ప్రియమైన దేవుని బిడలారా, ప్రతి విషయంలోనూ పరిశుద్ధాత్మ తండ్రికి లోబడాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఎలాగో నడిపిస్తారో అలాగూ నడిచినడలా తప్పకుండా రెండవ రాకడకు సిద్ధపడతారు, ప్రభు యొద్దకు తోడుకొని పోబడతారు. మనం గమనించినట్లయితే భక్తులుగా ఉండాలంటే మనుషులను మర్చిపోవాలి. కనుక భక్తిగా ఈమె పెండ్లి కుమార్తెగా సిద్ధపడింది గనుక, ఆమె హృదయం స్థిరపరచబడింది గనుక ఇదిగో అమ్మ నాన్న కోసం ఉంటాను అనే మాట ఆమె నోటిలో రాలేదు. కారణము ఆమె
పరిపూర్ణమైన పెండ్లి కుమార్తెగా సిద్ధపడింది గనుక పెండ్లి కుమారుని మీదే ఆమె మనస్సు ఉన్నది. అలాగే ఎవరు ప్రార్థనాపరులుగా, ప్రవర్తనాపరులుగా, సన్నిధి పరులుగా ఉంటారో, ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతారో వారికి లోకం మీద, మనుషుల మీద ఎటువంటి మనస్సు ఉండదు గనుక వారు వెంటనే సిద్ధము ప్రభువా, మరణాత ప్రభువా, ఇదిగో ప్రభు అయిన యేసు రమ్ము అని కేక వేయగలిగిన పెండ్లి కుమార్తెగా ఉండగలుగుతారు. రిబ్కా ఎలాగూ పరిపూర్ణమైన పెండ్లి కుమార్తెగా ఉన్నదో అలాగూ ఉండగలుగుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ తండ్రి క్రైస్తవ సంఘమును సిద్ధము చేస్తున్న కాలములో మనం ఉన్నాము గనుక రాకడకు తయారు కావలసిన సంఘమును పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధము చేయనై ఉన్నారు గనుక దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని రాకడకు నీవు సిద్ధపడి ఉన్నావా? మనంతట మనము సిద్ధపడలేము. పరిశుద్ధాత్మ తండ్రియే మనలను కడక సిద్ధము చేయువారై ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ తండ్రి సహాయమును కోరుకొనండి. ఎలియాజరుకు రిబ్కా లోబడినట్టుగా రిబ్కా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినదై ఇస్సాకు యొద్దకు తేబడింది. అలాగూ మనము రెండవ రాకడలో మహిమేఘం మీదకి ప్రభు దగ్గరికి కొనిపోబడాలంటే, ప్రభువుని ఎదుర్కొనడానికి మనం వెళ్ళాలి అంటే ఎలియాజరుకు సదృశ్యముగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రే మనల్ని తోడుకొని పోతారు గనుక పరిశుద్ధాత్మ తండ్రిని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయమును కోరుకొని రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ఈ దినము వధువుగా రిబ్కా ఎలాగూ త్వరగా పనులు ముగించి సిద్ధపడిందో మనము కూడా త్వరగా ప్రభు కోసం ఏం చేయగలమో అవి త్వరగా చేసి రెండవ రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఎవరు ఆలస్యం చేస్తారో వాళ్ళు విడిచిపెట్టబడతారు. బుద్ధి లేని కన్యకలు ఆలస్యం చేశారు, విడిచిపెట్టబడ్డారు. ఇదిగో ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుమార్తెలు తడువు చేయటం చూసి చేయి పట్టుకొని దేవదూతలు బయటకు తోడుకొని వచ్చారు. కానీ ఈ కాలమున మనము తడువు చేస్తే పరిశుద్ధాత్మ తండ్రి త్వరగా సిద్ధపడండి అని హెచ్చరిస్తారు. కనుక పరిశుద్ధాత్మ తండ్రికి లోబడండి. పరిశుద్ధాత్మ తండ్రి నీ అంతరంగంలో ఉండి నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. నీ మనస్సాక్షిని నీ హృదయంలో ఉండి ఆయన ఎప్పటికప్పుడు పురికొల్పుతూ ఉంటారు. గనుక ఆత్మ తండ్రి యొక్క ప్రేరేపణను, ఆత్మ నడిపింపును త్రోసివేయకండి. పరిశుద్ధాత్మ చెప్పినట్టు నడవండి. ఎలియాజరు చెప్పినట్టు నడిచిన రిబ్కా వధువు అయింది, వరుని వద్దకు చేర్చబడింది, మహారాణిగా బ్రతికింది. ప్రియమైన దేవుని బిడలారా, రారాజుగా త్వరగా రెండో రాకడలో రాబోతూ ఉన్న ప్రభు ప్రక్కన రాణిగా మనం కూర్చోవాలి అంటే రిబ్కా వలె చురుకైన వారుగా ఉండాలి, పనిచేసేవారుగా ఉండాలి, స్వతంత్ర భావములు కలిగి ప్రభు కొరకు తనంతట తాను ఏదైనా కానీ సమర్పణ కలిగి చేయగలిగేవారుగా ఉండాలి. సిద్ధమే ప్రభువా అని అనగలిగి నీవెప్పుడొచ్చినా నేను రెడీ అనగలిగిన స్థాయిలోనికి ఎవరుంటారో వారు మాత్రమే రెండవ రాకడలో పెండ్లి కుమార్తెగా సిద్ధపడతారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని యొక్క రెండవ రాకడలో ప్రభు రాకమునిపే పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించడానికి తిప్పలబడుతూ ఉన్నారు. అందరినీ రక్షించడానికి ఆయన పని చేస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క ప్రయాసను గుర్తించండి. పరిశుద్ధాత్మ తండ్రిని మీ హృదయంలో చేర్చుకొనండి. ఆయన చెప్పినట్టు నడుచుకొనండి. ఆయన మీతో చెప్పినట్టు చేయండి. అలాగ చేసినప్పుడు తప్పకుండా ఆయన పెండ్లి వస్త్రమును ఇస్తారు, పెండ్లి నగలను ఇస్తారు, పెండ్లి కుమార్తెగా సిద్ధం చేస్తారు, మహిమేఘం మీద ఎక్కించుకుని వెళ్తారు, ప్రభువుకి మనలను అప్పగిస్తారు. గనక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లారా, దేవుని రెండవ రాకడ గుర్తులు జరిగిపోతూ ఉన్నాయి. కనుక పెండ్లి కుమార్తెగా సిద్ధపడటానికి అందరూ కూడా శాయశక్తుల కృషి చేయాలని, దేవుని యొక్క రాకడకు రాజ్యమునకు సిద్ధపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి భాగ్యము ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి వాక్యం వినుచున్న మీకెల్లరకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి మీకు స్తోత్రములు. ఆనాడు ఎలియాజరును మా తండ్రి పెండ్లి కుమార్తె కొరకు పంపించిన వారుగా ఉన్నారు. వారు కూడా పెండ్లి కుమార్తెను తోడుకొని వచ్చారు. ప్రభా,
ఇదిగో పెండ్లి కుమారుడైన ఇస్సాకు గారికి అప్పగించారు. అలాగే ఈ కడవరి కాలములో పరిశుద్ధాత్మ తండ్రిని మాకు తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను సిద్ధము చేస్తూ మా నాయన మేఘం మీదకి మీరు వచ్చినప్పుడు మీకు అప్పగించే పర్యంతము పరిశుద్ధాత్మ తండ్రిని మాలోను మాతోనూ ఉంచి నడిపిస్తూ రెండవ రాకడకు సిద్ధం చేస్తున్న తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడలైన వారందరినీ కూడా మీ రెండవ రాకడ కొరకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధము చేసి దీవించమని పెండ్లి కుమారుడుగా త్వరగా రానైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అనాదిలో సమస్త సృష్టికిని పునాది వేసిన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన రక్తము కార్చుట ద్వారా ప్రాణము పెట్టుట ద్వారా పెండ్లి కుమార్తెను సంపాదించుకున్న కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప అందరి అంతరంగంలోనికి వెళ్ళి నివసించి అందరినీ రెండవ రాకడకు పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం సదా మీకు తోడయండి. పరిపూర్ణమైన పెండ్లి కుమార్తెగా సిద్ధపడు భాగ్యము ధన్యత ప్రభు మీకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు